హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం వడల తయారీ విధానం చూద్దాం. వడల తయారీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక హాఫ్ కేజీ పచ్చిశనగపప్పు తీసుకొని ఒక 1 అవర్ ముందు అలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకొని మనం ఈ పచ్చిశనగపప్పును అయితే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. బాగా ఇందులో మనం కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టినవి ఉన్నాయి కదా, అవి విడిగా తీసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. దీనితో పాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అవి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని బాగా మనం కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం మరి జారుగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక వడ అయితే వేసుకుందాము. మనం ఇలా శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకొని హ్యాండ్స్ మీద వేసుకోవచ్చు, లేకపోతే పాలిథిన్ కవర్ తీసుకొని కవర్ మీద అయినా వేసుకోవచ్చు. ఇలా నేనైతే హ్యాండ్తో చేసేస్తున్నాను. ఈ విధంగా మనం వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా మనం 2 సైడ్స్ అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి వడల్ని. వడలు గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఇలా వేయించుకొని వీటిని ఇప్పుడు తీసుకుందాం. మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. ఆయిల్ అంతా ఉంపేసి ఈ విధంగా మనం మిగిలిన పిండితో కూడా వడలు వేసుకుందాం. నేను మీకు ఈ వడలతో అయితే నెక్స్ట్ వీడియోలో వడల పులుసు వేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వడలు అయితే మనకి ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మనకి టమాటో చట్నీ, పల్లి చట్నీ ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.